చంపదు దొరా, గుర్రమేం చేసింది దొరా? అది ఆ నరసింహారెడ్డిని చూసి భయపడింది. దాని మీద కూర్చున్నప్పుడల్లా దాని కళ్ళు నాకు ఆ భయాన్ని గుర్తు చేస్తున్నాయి. వద్దు దొరా, 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 అయ్యో, దొరా, తగలబడిపోతుంది. అయ్యో, ఆ నరసింహారెడ్డిని చంపించడానికి మద్రాసు నుంచి బెటాలియన్ పిలిపించమంటారు దొరా? ఆ మద్రాస్కి నేను బలం రా. చంపాల్సింది నరసింహారెడ్డిని కాదు, ఈ బానిసల్లో వాడు పుట్టించిన ధైర్యాన్ని. ఇప్పుడు నేను వాళ్ళలో ఉన్న భయాన్ని చూపిస్తాను. వాడి రాజ్యం వదిలేయండి. మిగిలిన దత్తమండలం అంతా కట్టని ట్యాక్స్లని దోచుకోరండి. ఆ చావు కేకలు విని వాడి జనం గుండెల్లో భయం పుట్టాలి. అప్పుడు ఆ భయం మధ్యలో వాణ్ణి నిలబెట్టి తగలబెట్టాలి. శిస్తు కట్టదన్నావంట, నీ కోటని స్వాధీనం చేసుకుంటున్నాను. మనం దోచుకోవాలనుకున్నది పిడికడు కూడా వదిలిపెట్టకూడదు. What about దత్తమండలం ట్యాక్స్? అన్ని ఏరియాలు అయిపోయాయి, ఒక్క ఏరియా తప్ప. దండాలు దొరా. చెప్పండి దొరా, రేపు జంగమ్మల్లయ్య గారు జరిపే భూదేవమ్మ పూజలో కరువులో ఆగిపోయిన దీని పెళ్లితో పాటు అందరి పెళ్లిళ్ళు చేద్దామనుకుంటున్నాం. శుభం. ఆ ఆహ్వాన గౌరవాన్ని మా పెద్దన్న గారికి ఇవ్వండి. అట్టాగే దొరా. జంగం మల్లయ్య, అయ్యా, రేపు జగన్నాథ కొండ మీద మేము మొక్కు తీర్చుకుంటున్నాం. అదే సమయానికి మీరక్కడ భూమాతకి పూజలు మొదలు పెట్టండి. అలాగే దొరా. ఓబనా, దొరా, ఈ ఏడాది మనకు రావాల్సిన ఆ నొస్సం కోట తవర్జీని తెప్పించి ఇక్కడున్న ఈ జంటలకు పెళ్లి కానుకగా ఇప్పించు. అలాగే దొరా. తవర్జియా? ఓ అమ్మో, తవర్జీ అంట తీసుకెళ్ళడానికి వచ్చాడంట. చూసారా? దత్త తెలిపోయిన నరసింహారెడ్డి ఈడలాగా పాలేగాడు కానే కాదని చెప్పాగా. ఇక మీద మీకు తవర్చి రాదుగాక రాదు. గీరాకుండు గీగో, మళ్ళీ ఇటు పక్క రాకూడదు. తప్పురా. ముందు భూదేవి తల్లికి నైవేద్యం పెట్టాలి, తర్వాతే తినాలి. ఆకలేస్తుందమ్మా. అందరూ మొదటి పన తెచ్చి భూతల్లికి నైవేద్యం పెట్టండి.
పంట బాగా పండినట్టుంది. సోల్జర్స్ పంటంతా ఎక్కించండి. అయ్యా దొరా, 2 ఏళ్ల తర్వాత ఈ పంట పండింది. ఇప్పుడు శిస్తు కొద్దిగా ఇచ్చుకోగలం దొరా. ఎట్టట ఎరా, ఈ భూమి మాదన్నారు, ఈ పంట మాదన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందా మీకు ఆ ధైర్యం? ఈ 66 గ్రామాల పంటంతా ఎత్తినా సరే ఇంకో పంట బాకీ ఉంటారా? అయ్యా అయ్యా, పంటంతా మీరే తీసుకెళ్తే మేమే తినాలయ్యా. ఓకే, మన బ్రిటిష్ రూల్ చెప్పు రాఘవచారి. అలాగే దొరా, అందరూ వినండి. బ్రిటిష్ ఎంపైర్ కొత్త రూల్ పాస్ చేసింది. ఇక నుంచి ఏ అమ్మాయి పెళ్లి జరిగినా శోభనం మాత్రం ముందు మా ఇంగ్లీష్ త్వరతోనే జరగాలి. ఈ రూల్ మీకోసమేరా. ఇలాగైనా మీ నల్ల జాతి తెల్లపడుతుంది. ఈ 10 మందికి మొదటి రాత్రి నేనే చేస్తా. హో, భయపడకండి. 10 మంది ఒకే రోజు వద్దు. ఒక్కో రోజు ఒక్కొక్కరిని పంపించండి. ఏ రోజు ఎవరిని పంపిస్తారో అన్ని ఊళ్ళు డిసైడ్ చేసి పంట తీసుకెళ్ళండి. పంటనిస్తారా, అమ్మాయిల్నిస్తారా? ఎందుకు ఏడుస్తున్నారు? పడక కూలీ కింద మీ పంట మీకు తిరిగి ఇచ్చేస్తానన్నారుగా, పంపించండి. ఏం పోతే? అయ్యా, బతకడం కోసం అన్నం తింటాం, అన్నం కోసం అభిమానాన్ని అమ్ముకోలేమయ్యా. మా పంట తీసుకెళ్ళండి అయ్యా, మా పంట తీసుకెళ్ళండి అయ్యా. ఆఫ్టర్ ఆల్ అమ్మాయి మానం కోసం 66 ఊళ్ళ పంటను వదిలేసుకుంటున్నారు. You bloody barbarians! Soldiers, move the crop! బసవయ్య! అయ్యో, బసవయ్య! బసవయ్య! బసవయ్య, వెయ్యిరా. క్షమించండి దొరా, చిన్నపిల్లోడు, తప్పురా. నేనేం దొంగతనం చేయలేదమ్మా, ఇది మనది. ఆయన దొంగతనం చేసి తీసుకెళ్తున్నాడు. అలా మాట్లాడకూడదు, వేసేయ్, వెయ్యిరా. నేను వదలండి, వదలండి. వేసేయ్. వెయ్యిరా. రేపు సాయంత్రం వరకు టైం ఇస్తున్నా.
రమ్మనండి. నేను కోయల కుంటలోనే ఉంటా. వాడొచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. అప్పుడు మీలా బానిసగా బ్రతకరిస్తా. లేదంటే వాడిని కూడా ఇలాగే తగలబెడతా. ఓబన్నా చాటింపు వేయించు. ఈ దత్త మండలం గ్రామ గ్రామానికి వీధి వీధికి గడప గడపకి వినిపించేలా చెప్పు. వాడు చెప్పిన సమయానికి వాడు రమ్మన్న చోటుకే వెళ్ళి వాడి తల నరుక్కుతా. అది ఈ రేనాటి గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డ చూడాలి. ఈ పసివాడు పిడికిట బిగించిన అన్నం సాక్షిగా, ఆ ఉరికి వేలాడుతున్న రైతన్నుల సాక్షిగా, ఈ ఆడబిడ్డల కన్నీటి సాక్షిగా ఇది మజ్జారి నరసింహారెడ్డి రాస్తున్న మరణ శాసనం. మీరంతా నా చావుని చూడ్డానికి వచ్చారా?